చిన్న కోరస్ పాడుకొని వెళ్దాం. నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా, నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. గుడులేని గోవల దారి తప్పితి, ఇంతకుముందుకు ఈ పాట చాలా ఇష్టంగా పాడేవాడిని. మళ్ళీ కొంతమంది ప్రేక్షకులు ఉన్నారు, వారి పాట అడిగారని పాడాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం బిడ్డలారా. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చక్కని వాక్యం చేసుకుందాం. ఈరోజు దినము అందరూ బాగున్నారా? చాలా సంతోషం. రండి మనందరం కలిసి దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ కనపరచుదాం. ఏ ఆదివారం మానికంటే దయచేసి శుక్రవారం కూడా స్పెషల్గా శుక్రవారం పూట మధ్యాహ్న కాల సమయంలో స్వస్థత కూడుకు కూడా జరుగుతూ ఉంది. దయచేసి విశ్వాసంతో రండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. విశ్వాసంతో వస్తే ఖచ్చితంగా విశ్వాసం అనే పంట కోస్తాం, దాని ఫలితం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినము ప్రతి ఒక్కరిలో ఒక భయం అనేది ఏర్పడింది. ఏం ఏర్పడింది? భయం. ఈరోజు అంశం ఏంటంటే భయం. దేవుడు ఏమంటున్నాడంటే, భయపడకు, నేను నీతో ఉన్నాను. ఆమేన్. తోడై ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీతో నడుస్తున్నాడు. హల్లెలూయా. దానికి మాట చెప్పండి, భయపడకు, నేను నీతో ఉన్నాను.
ఇప్పుడు ఒక మాట వినండి, ఒక మాట వినండి. మీ పక్కలతో మీరు చెప్పండి, భయపడకు దేవుడు నీతోనే ఉన్నాడు. ఒకవేళ మీ పక్కన ఎవరు లేకపోతే మీ వెనకని, మీ ముందని విశ్వాసంతో చెప్పండి, భయపడకు తమ్మి దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుకున్నారా ఒకరికొకరు? నువ్వు చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ పక్క వ్యక్తికి ధైర్యం ఉంటుంది. ఆమేన్. నిజంగా చెప్తున్నాను, దేవుని ఇచ్చిన వాగ్దానం ఈ దినము ఎన్నో కష్టాల గుండా బాధల గుండా వెళ్తున్న మీకు దేవుడు తోడై ఉన్నాడు. అస్సలు మిమ్మల్ని విడవడు, చెయ్యి విడవడు, ఎడబాయుడని యేసయ్య ఈ దినం మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఏం చెప్పాడంటే భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీ చెయ్యి పట్టి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఒక వాక్యం చూసుకున్నాం చూడండి ఒక్కసారి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. చక్కని ఆధారంతో కూడుకున్నటువంటి మంచి మాట ఉంది. 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అని నా దక్షిణ హస్తము నిన్ను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ ఒక్క వచనములో ఎంత ఓదార్పు ఉందంటే నీవు నా దాసుడు, నువ్వు నా దాసురాలు. చూడండి, దాసుడు అనగానే ఒక సేవకుడు ఉద్దేశం అనే కాదు. జాగ్రత్త వినండి. ఎందుకంటే యోబు కూడా నా దాసుడు చూసావా అని అడిగాడు. యోబు గారు కూడా ఆయన ఒక సేవకుడు కాదు, పరిశుద్ధంగా జీవించే ఒక దేవుని బిడ్డ. ఆమేన్. కనుక ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, దాసుడు అంటే దేవునికి బానిస. చెప్పండి ఏంటి? అంటే దేవుని యొక్క విషయంలో, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క ఉద్దేశంలో ఆయన నిమగ్నమై ఉంటాడో ఆయన ఒక దాసుడిగా ఎంచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గారు నిత్యము ప్రార్థన చేస్తూ, భయభక్తులు కలిగి ఉంటూ, చెడుతనాన్ని విసర్జిస్తూ నీతిగా యథార్థంగా జీవించాడు కాబట్టి ఆయన నా దాసుడు అంటున్నాడు. ఆమేన్. సేవకులైనా సంఘమైనా ఎవరైనా కానీ నా దాసురాలు, నా దాసుడు అనడానికి కారణం ఒకటి ఉంది. ఏంటంటే ఆయన చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తూ భయభక్తులు కలిగి జీవిస్తే నా దాసుడు, నా దాసురాలు అంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏమంటున్నాడంటే నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను కాబట్టి నువ్వు భయపడొద్దు. అమ్మా, ఇక్కడ ఉన్న వారికి ఏ భయం ఉంది చెప్పనా? ఏవే భయాలు ఉన్నాయి తెలిసిన? జీవితంలో నా జీవితం ఎలాగెళ్తుందో నాకు భయం, అనారోగ్య భయం, పిల్లల భవిష్యత్తు భయం, అప్పుల భయం. చెప్పండి ఇంకేంటి? ఏంటి? దెయ్యం భయం, ఎగ్జామ్స్ భయం పిల్లలకి, మమ్మీ డాడీ భయం. మమ్మీ డాడీ భయం ఎందుకుంటుందండి? సరిగ్గా పని వినకపోతే కొడతారని భయం. పిల్లలకి ఏం భయం? దెయ్యం భయం అంట. చూసారా? పిల్లలకి తల్లిదండ్రుల భయం ఎందుకంటే వాళ్ళు సరిగ్గా మాట వినకపోతే కొడతారని భయం. ప్రతి ఒక్కరికి ఏదో రకమైన భయము వెంటాడుతూనే ఉంది. పిల్లలతో సహా తల్లిదండ్రులు భయం అంటారు. తల్లిదండ్రులు భయం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? పిల్లలు వినండి, తల్లిదండ్రులు భయం ఉంటే కనుక మీరు దీర్ఘాయుష్వంతులై ఉండి, నా వైపు చూడాలి పిల్లలు, చిన్న పిల్లలు, మీరు దీర్ఘాయుష్వంతులు అవుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నతమైన స్థానంలో వాళ్ళు పెడతారు దేవుడు. కాబట్టి భయపడకము, నేను నీ దేవుణ్ణి. భయపడకు, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పండి పక్కనే. భయపడకు తమ్మి, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పుకున్నారా? చెప్పుకోవడానికి కూడా మొహమాటం అయితే ఏం చెప్పాలి చెప్పండి?
నీ పక్కలకి ధైర్యం ఇవ్వమ్మా. నీ పక్క వారికి ధైర్యం. దేవుడు నీ తోడున్నాడు, నీతోనే ఉన్నాడు, నీతోనే నడుస్తున్నాడు, భయపడకు అని చెప్పగలిగే ధైర్యం అనుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఉన్నాడు, దిగులు పడకు. ఈ రోజు దిగులు ఇక్కడ వదిలిపెట్టాలండి, దేవుని మందిరంలో వదిలిపెట్టాలండి. మీ దిగులు ఏదై ఉందో అది ఇక్కడ వదిలిపెట్టండి. ఈ రోజు తీసుకున్న మాట మంచిగా తీసుకోండి. అసలు ఇక్కడ ఎవ్వరు కూడా ఒకే మాట గుర్తుంచుకోండి, ఎవ్వరు కూడా చెప్పలేని, ఎక్కడ కూడా దొరకలేని, సంత వీధుల్లో కానీ మార్కెట్లో దొరకలేని ఒక అద్భుతమైన మాట, ₹1,00,00,000 మాట ఏదైనా ఉందంటే ఈ వచనంలో అద్భుతమైన మాట. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. 365 రోజులు కూడా ఈ మాట ఉంది. ప్రతి దినము దీన్ని గుర్చుకొని నీవు ధ్యానిస్తూ ఉండాలి. నేను భయపడను. ఎందుకని 91వ కీర్తన చూస్తే ఎంత ఆకర్షిస్తుందండి. మీకు భయం కలిగినప్పుడు, మీకు బాధ కలిగినప్పుడు 91వ కీర్తన చదివితే ఎంత ఆదరణిస్తుందో. అది ఏమైనా ఊరికనే వాక్యం కాదది, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆదరణ కలిగినటువంటి ఒక వాక్యం అది. చదవండి ఒకసారి. మహోన్నతుని చోటన నివసించువాడే సర్వశక్తి నీడలో. మహోన్నతుని చాటుకి మనం రావాలి. మహోన్నతుని చాటు, సర్వ సృష్టికర్త అయిన దేవుని చాటుకి, దేవుని నీడకి, దేవుని మందిరంలోకి, సన్నిధికి వస్తే కనుక నువ్వు సర్వశక్తిని నీడలో విశ్రమిస్తావు. ఆమేన్, అంతే కదా. ఏముంది ఇంకా మాట? ఎవరండి ఆశ్రయం మనకి? దేవుడే నాకు ఆశ్రయము. చెప్పండి, ఎవరు నాకు ఆశ్రయము? దేవుడే నాకు ఆశ్రయము, ఆశ్రయ దుర్గము. ఆయనే నా కొండ, ఆయనే నా కోట, నా ఆశ్రయ దుర్గము, నేను నమ్ముకున్న నా దేవుడు అని చెప్పగలను. ఆమేన్. ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎవరికి లేవు చెప్పండి? అందరికి ఉన్నాయా లేవా? ఎవరికి లేవో చెప్పండి? అందరికీ ఉన్నాయి. వాటన్నిటి నుంచి తప్పించే దేవుడు సమర్థుడుగా యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వింటే కనుక నీ శ్రమలన్నిటిలోంచి నేను తప్పిస్తానన్నాడు. ఆ కింద ఇంకేముంది? వేటగాని ఊరిలో నుండి. చూసారా, వేటగాడు ఉన్నాడు ఒకడు, ఒక ఉరి ఒత్తి ఉన్నాడు. వాడు సైతానుగాడు. నేను ఎలా పడేయాలి లోకంలో, నేను ఎలాగా ఆ మాటల ద్వారా పడేయాలి, ఇదిగో నీ జీవితాన్ని ఎలా నాశనం చేయాలని అడు ఒక వల వేశాడు. ఆ మాట వినండి జాగ్రత్తగా. వాక్యం విన్నప్పుడు శ్రద్ధగా విని ఎడల అది ఎలాంటి భేద తెలుసా? ఆర్థికమైన భేద, ఆత్మీయమైన భేద. కొందరు ఆత్మీయ విషయంలో భేదాలు అంటేగానే డబ్బు లేని వారు అనుకుంటారు. కాదు 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 కాదు. ఆత్మీయమైన భేద అంటే ఆత్మీయ విషయంలో పేదవాడు అయిపోడు. బయటికి మాత్రం బాగానే ఉంటాడు కానీ ఆత్మీయ విషయంలో పేదవాడిగా మారిపోతాడు, చాలా పేదవాడిగా మారిపోతాడు. ఆత్మీయత కొంచెం కూడా పైనుంచి కింద వరకు ఎతకాలంటే ఒక ఆత్మీయత ఏమీ దొరకదు, ఆత్మ బలాలు ఏముండవు. కారణం ఏంటంటే వారు ఆత్మీయతలో దగ్గరారిపోవడం. అందుకని వాక్యము శ్రద్ధగా వింటే మీలో భేదాలు ఉండనే ఉండరు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అంతేకాదు, వాక్యము శ్రద్ధగా విని ఎడల ఇదిగో ఐగుప్తుకు వచ్చిన రోగం ఏది మీకు రాదు అని అంటున్నాడు. మీరు వాక్యము శ్రద్ధగా విని ఆయన భయభక్తులు కలిగి ఉంటే 2 దేవదూతలు మీకు కావలి ఉంచుతున్నాడు దేవుడు. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట శ్రద్ధగా వింటే గనక మీరు ఆస్తికర్తలుగా మారుతారన్నాడు. ఆమేన్. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు మీరు పాటిస్తే గనక ఇదిగో మీరు అప్పిచ్చే వారిగా ఉంటారు కానీ అప్పు తీసుకునే వారిగా ఉంటారు. 1 కాదు 2 కాదు, కొనగా దేవుని యొక్క నిధి. లాస్ట్ టైం చెప్పింది చూడండి, ఇది నిజంగా అని చెప్పింది. అవునా కదా చెప్పండి? ఇది ఒక నిధి. నువ్వు ఆత్మీయంగా బలపడతావా, ఆర్థికంగా బలపడతావా, సమాజంలో బలపడతావా, నువ్వు సంఘంలో బలపడతావా, నువ్వేం బలపడాలన్నా కానీ దేవుని వాక్యం తప్ప వేరొక దారి మనకు లేదు. ఆమేన్. దేవుని వాక్యాన్ని పట్టుకోండి, దేవుని వాక్య యొక్క ఉనికిని పట్టుకోండి. దేవుని వాక్యమును ఎవరిని విడవు? యోసేపు వల్లే మీరు కావాలంటే ఈ ఒక్కటే మీకు వేరే దారి లేదు. మీరు ఎంత కష్టపడినా దేవుని వాక్యమును దేవుని పక్కన పెట్టి మీరు ఏమాత్రం కూడా ముందుకెళ్ళలేరు. నేను కరెక్ట్ గా చెప్తాను.
నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో నీ సిలువ నీడలోనే దాచి ఉంచావని నా నీతోని గడపాలని, నీ దయలో నేనున్నా ఎంతకాలం దాచినావు గతకాలం. హల్లెలూయా. ఆయన దయ లేకపోతే అధిపతులు కాలేము. ఆయన దయ లేకపోతే మనం ఏమీ సాధించడం. బిడ్డలు నా వైపు చూడండి, బైబిల్ చదివినప్పుడు బైబిల్ వైపు చూడండి. మీరు వింటున్నారా, మీ మనసు ఎక్కడో పెడుతున్నారా? నా వైపు చూడండి. అలా చూడకే ప్రాబ్లం వస్తుంది. నా వైపు చూస్తే సూటిగా ఆ వాక్యం అంటే మీ హృదయంలోకి, మీ మైండ్లోకి మొత్తం దూరుతుంది. దూరితే ఏమవుతుందంటే నువ్వు అన్నింటిలో జయించగలుగుతావు, నిధిని నువ్వు తవ్వుకోగలుగుతావు, నిధిని నీవు ఏం చేస్తావు అంటే స్పష్టంగా ఆస్వాదించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. అందుకని చెప్పాడు, అసలు ఈ విషయాలు తీసేసి నా వైపు సూటిగా చూడండి. ఆమేన్. తల వంచుకుంటా, ఏదో అవసరం ఉంటే బైబిల్ చదివితే తప్ప తల కిందకు వంచొద్దు. తల కిందకు వంచితే సైతాన్ గాడు వచ్చి భుజాల మీద కూర్చుంటాడు, వేటగాని ఊరిలో పడేస్తాడు, వాడకు వలకుతాడు. ఏం ఆలకిస్తావో తల కింద దించాడు, అది వల. నా వైపు సూటిగా చూడండి. సూటిగా చూడడం వల్ల హృదయంలోకి వాక్యం స్వచ్ఛపడి లోపలికి వెళ్తే సొరబడి అది మూలుగులను కీలును ఏం చేస్తుంది, పోసి విభజిస్తుంది. అలాగా అంటే ఏమైనా సేదైన వేరుంటుంది, దాన్ని ఏమవుతుంది, కట్ అయిపోతుంది, పోసి పడద్ది. వాక్యం ఎలాడది, కట్టు. అదే అడ్డు కోసేది, ఇటు కోసేది. ఆ కోసేటప్పుడు మనం హృదయంలోకి తీసుకుంటే సేదైన వేరు ఏదైనా ఉంటే అది కట్ అయిపోద్ది. అప్పుడు వేపుగా ఎదుగుతాం. అందుకని ప్రార్థన చేయాలి, ప్రభా సేదైన కొమ్మలు ఏమైనా నాలోంచి వచ్చాయేమో దాన్ని కట్ చేయండి ప్రభా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని ఆత్మీయంగా మనం ఎదగాలంటే, సంఘానికి మాదిరికరంగా ఉండాలంటే, నేనే మాదిరికరంగా, నేనే ఒక ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని మందిరము నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అంటే, దేవుని మందిరం నిర్లక్ష్యం చేయడం, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టడం, ప్రార్థన పెద్ద లెక్కలేని తరంగా ఉంటే కనుక మనం ఎదగలేము జీవితంలో. అందుకే జీవితంలో ఒక భయము, అందుకే భవిష్యత్తు కొరకు ఒక భయము, పిల్లల కొరకు ఒక భయము, రకరకాల భయాలు మనల్ని వెంటాడుతున్నాయా? ఈరోజు భయపడుతూ నువ్వు దేవుని మాట విని భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జించుకుంటే దేవుడు అంటాడు, నీకు నేను తోడై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు తోడై, ఎలాంటి విషయాల్లోనైనా దేవుడు తోడై ఉంటాడు. ఆమేన్. ఒక వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము. దేవుడు మనతో ఉంటే గనక భయం పారిపోతా ఉంటుంది. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. గాఢందపు కార్పు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును. హల్లెలూయా. చూడండమ్మా, ఎంత గాఢాంతపు కారపు లోయలో నువ్వు పడి ఉన్నా, నువ్వు సంచరించినా, నువ్వు అందులో ఉన్నా ఏ అపాయము నీకు రాదు. ఎందుకని ఆయనే నీకు దుడ్డుకర్ర అయి ఉన్నాడు, ఆయనే నీకు దండమై ఉండి నిన్ను కాపాడుతూ ఆ గాఢాంతపు కారపు లోయలోంచి నిన్ను తప్పించగలిగే సామర్థ్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి ఎన్నో కష్టాలు గుండా, బాధలు గుండా దావీదు మహారాజు చాలా కష్టాలు గుండానే వెళ్ళాడు. ఆయన ఏమి రాజు అయినంతసేపు మంచి ఏమీ పెద్దగా అనిపించింది ఏమి లేదు. తెలుసో తెలియక ఒక తప్పు చేశాడేమో కానీ రాజు అయిన తర్వాత ఆయన కష్టాలు చూశాడు. చూడండి, రాజు, సీఎంలు, ఎంపీలు అయినప్పుడు వాళ్ళకి కష్టాలు ఉంటాయి. వారు అలా ఉన్నంత మాత్రాన ఎవరు కష్టాలు వాళ్ళకు ఉంటాయి. సినిమా రా బాబు, అనకేంటి రా బాబు,
వాళ్ళు రోజు యాక్టింగ్ చేస్తాం, వాళ్ళు డబ్బులు, వాళ్ళకున్న కష్టాలు అనుకుంటే వాళ్ళకి జబ్బులు ఉన్నాయి, వాళ్ళకి జబ్బులు ఉంటాయి, ఏదో ప్రాబ్లం ఉంటాయి, ఏదో ఒకటి ఉంటాయి. చాలా మంది సినిమా చూడండి, క్యాన్సర్ వ్యాధులు ఉంటాయి, బయటికి కనిపించవు, చూపించరు, తెలియదు, కొన్ని బయటపడతా ఉంటాయి. కానీ నేనేమంటున్నంటే దేవుని సన్నిధి, దేవుని మందిరము, దేవుని వాక్యం ఆయనకి ధైర్యం ఇచ్చింది. దావీదు మహారాజు అనేక కష్టాలు ఉన్నప్పుడు ఒకటే వాక్యాన్ని పట్టుకున్నాడు, ఆయన సన్నిధి పట్టుకున్నాడు. అయ్యా, నేను నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యము గడపాలని కోరుకున్నాడు. ఆమె ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధినే కోరుకున్నాడు ఆయన. ఆ సన్నిధి ఆయనకి ధైర్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్యలు లేకపోవడము ఆశీర్వాదం కాదు, దేవుడు నీతో ఉండడం ఆశీర్వాదం. ఆమె సమస్యలు లేకపోతే అమ్మా పర్వాలేదండి, ఇదే ఆశీర్వాదం అది కాదు. సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాను ఉంటాయి. ఇప్పుడు జ్వరం వచ్చింది, తగ్గిపోద్ది, తర్వాత తలనొప్పి వస్తుంది. మనం ఉంటున్న ఈ యొక్క భూమి మీద ఉంటున్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి. జలుబు వస్తుంది, తగ్గిపోద్ది. పొల్యూషన్ వల్ల, తింటున్న తిండి వల్ల, తాగుతున్న పానం వల్ల, మనం తాగుతున్న వాటర్ వల్ల అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, జలుబు వస్తాయి, దగ్గులు వస్తాయి. అవన్నీ కూడా శాశ్వతం కాదు. సమస్య వచ్చింది, సమస్య ఏమీ లేవు కాబట్టి ఆశీర్వదించబడ్డాం, అది కాదు. అసలు దేవుడు నీతో ఉండడమే ఆశీర్వాదము. ఆమేన్, హల్లెలూయా. బిడ్డరా, భయపడకు, దేవుడు నీతో తోడై ఉన్నాడు. ఆయన దుడ్డుగారియు, ఆయన దండము మనకి ఎలాంటి అంధకారంలో ఉండిపోయినా ఆయన అక్కడ నిన్ను ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతాడని దేవుడు భరోసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఉదాహరణ తీసుకుంటే చిన్నపిల్లడు చీకట్లో నడుస్తూ ఉన్నాడు అనుకోండి, భయంగా నడుస్తాడు. అవునాగా చెప్పండి. ఇప్పుడు లెక్కి ఉన్నాడు అనుకోండి, చీకట్లో పంపిస్తే వెళ్తానంటావా? బాగా గాఢంత చీకట్లోను ఏదో అరుకులు వస్తూ ఉంటే, ఏదో భయం వేస్తుంటే వెళ్తాడా? వాడి డాడీ వచ్చి చేయి పట్టుకుంటే ధైర్యం వచ్చేది, మామూలుగా ఉంటుంది. మా డాడీ ఉన్నాడు, ఇక ఏమి ఉండదు. ఇంకా అసలు పిల్లోడికి మొదట్లో భయపడేవాడు, ఎప్పుడైతే డాడీ వచ్చి చేయి పట్టుకున్నాడు చీకట్లో, అమ్మ మా డాడీ వచ్చేసాడు, బా ఇక ఆయనకి ఇంక మొత్తం అన్నీ వదిలేతాడు. నా డాడీ నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు, అంత ధైర్యం ఉంటుంది కదా. ఎస్, అక్కడికి ఎందుకంటే మనుషుల వరకు పక్కన పెట్టండి. అసలు మనుషుల వరకు పక్కన పెట్టండి. డాగ్స్ తెలుసా? డాగ్స్ అంటే కుక్కలు. కుక్కలు యజమానుడు ఉదయాన్నే బెల్ట పట్టుకొని తీసుకెళ్తారు చూడండి, అది మంచిగా అటు ఇటు తిరుగుతూ వెళ్తూ ఉంటుంది, లాక్కెళ్తూ ఉంటుంది. అది ఇంతే ఉంటుంది. ఇది ల్యాండ్ అనుకోండి, దాని మీద ఇంతే ఉంటుంది. అది హైట్ ఇంతే ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఇంత కళ్ళు ఉంటాయి, అది ఇలా టికి 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 నడుస్తూ ఉంటుంది. యజమానుడు చేతిలో తన ఏదైతే ఆ తాడు ఉంటుందో పట్టుకొని ఉంటాడో, మంచి పౌరులు వెళ్తూ ఉంటుంది. పెద్ద డాగ్ ఇంత ఉంటుంది. అసలు అదెంత ఇదెంత మొత్తం నోట్లేసి మింగేది. అదేమంతా అలా ఉంటుంది, అంటది. అది ఎలా ఉంటుంది? ఎగురుతా ఉంటుంది, ఎగురుతా ఉంటుంది. ఎందుకని చెప్పండి? యజమానుడు చేతిలో ఉంది. యజమానుడు, నా యజమానుడు ఉన్నాడు, నన్ను పెంచే నా తండ్రి నాతో ఉన్నాడు అని మంచి పౌరు వచ్చేది. ఒక వదిలేయండి, తాడు వదిలేతే అసలే అంటారు అన్నట్టు వచ్చేది. అంటే ఎప్పుడైతే తండ్రి చేతిలో మన చెయ్యి ఉందో, ఎప్పుడైతే తండ్రి చెయ్యి మనలో పట్టుకుంటుందో మనకి ఎంత ధైర్యం చెప్పండి. అలాంటి యేసయ్య నీ చెయ్యి పట్టుకున్నాడు. ఒక డాగ్కి అంత ధైర్యం వస్తే, ఒక చిన్న పిల్లవాడికి తన తండ్రి చెయ్యి పట్టుకుంటే, నా యేసయ్య నీ చెయ్యి పట్టుకుని ఎంత ధైర్యం ఉండాలి? ఆమేన్, హల్లెలూయా. మీకు తెలియదమ్మా, మీ చెయ్యి పట్టుకున్నాడు దేవుడు. మనం పట్టుకుంటే విడిసేద్దామని ఆయనే చెయ్యి పట్టుకున్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడైనా వదిలివచ్చు, ఆయన వదలుడు, ఆయన విడవడు, ఆయన ఎప్పటికీ ఎడబాయుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నేను చెప్తున్నాను, చాలా మన వీడియోలో కూడా చూసాం. రెండు కుక్కలు గేట్ అవతల ఒకటి ఉంది, గేట్ అవతల ఊరికి అరుచుకుంటున్నాయి అంటుంటే ఒకడే గేట్ తీశాడు అనుకుంటాను, వెళ్ళి గేట్ అంటున్నాయి. అంటే
ఊరికి పైపై అరుపులేవి. అవి కొన్ని వీడియోలు చూస్తూ చాలా ఆశీర్వాదంగా ఉంటాయి. కానీ నేనే చెప్పేది ఏంటంటే, ఒక డాగ్ ఒక యజమానుడు చేతిలో ఉంటే ఎంత పవర్ ఉంటుందో తెలుసా? చాలా పవర్ ఉంటుంది. అసలు ఎంత పెద్ద ఏనుగునైనా నన్ను ఏమి చేయలేదని వెళ్తా ఉంటుంది. అలాంటి చిన్న డాగు అంత పవర్ చూపిస్తే యేసయ్య సర్వ సృష్టికర్తని, మీరు అదే మర్చిపోతున్నారు. సర్వ సృష్టికర్తని యేసయ్య మీ వెంటున్నాడు, మీ చెయ్యి పట్టుకున్నాడు, మీ తోడు ఉన్నాడు. నమ్మండి. ఈరోజు మన తోడు ఉన్నాడు, మన చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఆమేన్. ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్ని అపరాధాలు జరుగుతున్నాయి, ఎన్ని బాధలు జరుగుతాయి, ఎన్ని సమస్యలు వస్తున్నాయి తెలుసా మీకు? మన హాయిగా ఉంటున్నాం, ఇంటి దగ్గర చర్చికి వస్తున్నాం, కానీ అలా కొంచెం వెళ్ళి హాస్పిటల్లో చూస్తే చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, యవ్వన బిడ్డలు, పెద్దవారు, నడి వయసు కలిగిన వారు ఎన్నో బాధలతో ఉన్నారు. కానీ మనం అలా పెట్టడానికి ఆయనకి ఇష్టమే దేవుడు. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది, నా యేసయ్య నాకు తోడై ఉన్నాడు, ఆయన రక్షణ తీసుకొని ఆయన సన్నిధిలో మనం నడుస్తున్నాం కాబట్టి నీకు ఏ అపాయమో రానివ్వడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక వాక్యం చూసుకొని ముగిద్దాం. చూడండి, ఒక్క వాక్యం. మార్కు సువార్త 4వ అధ్యాయము 39-40 చదువుదాం. 39-4వ అధ్యాయం 39వ వచనం చదువుదాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిమ్మలమైన కింద చదవమా. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మకం లేకున్నారే అని వారితో చెప్పును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వైపు చూడండి. ఇప్పుడు బిడ్డరా, వారు గాలికి తుఫానికి భయపడిపోతున్నారు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడు, అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకా నమ్మకం లేదా? యేసయ్యతో తిరిగి యేసయ్య మాటలు విని స్వయంగా స్వస్థతలు కూడా చూసి, ఏమండి, స్వయంగా స్వస్థతలు మన కళ్ళ ముందే జరిగాయి, అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు చేశారు. స్వయంగా మీ ముందే అనేక మంది, ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది స్వస్థతలు పొందారు, ఎంతమంది దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు, అవన్నీ చూసి కూడా మనం భయపడతారంటాం. ఆమేన్ చెప్పట్లేదు. హల్లెలూయా. ఎవరు విన్నారో ఒక మాట జాగ్రత్తగా వినండి. ఎలాంటి తుఫాన్ వచ్చినా, ఎవరు మాట్లాడుతున్నారు, పిల్లలు మాట్లాడుతున్నా, శిష్యులు భయపడ్డారు. పడవలో యేసయ్య ఉన్న సంగతి మర్చిపోయారేమో నాకు తెలిసి. పడవలో నీతో దేవుడు ఉన్నాడని మర్చిపోతాను ఒకసారి. వారు కూడా పడవలో యేసయ్య ఉండని మర్చిపోయారు, భయపడిపోతా ఉన్నారు. ఓ తుఫాన్ వచ్చేస్తుంది, చచ్చిపోతానేమో. ఇంకా నమ్మకం లేదా, నేను మీతోటే ఉన్నాను, నా మీద నమ్మకం లేదా మీకు? ఎన్ని అద్భుతాలు చూశారండి వారు. అన్ని చూసి ఆయనతో తిరిగి కూడా ఆయన ఉన్నా కూడా భయపడిపోతున్నారు. అంటే యేసయ్య నీతో ఉన్న తుఫాన్ వస్తుంది, కానీ నువ్వేం చేయాలి? నా యేసయ్య ఉన్నాడు, ఇలాంటి తుఫాన్లకి నేను జడవను అనే ధైర్యం మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య పడవలో ఉన్నాడు, కానీ వారు మర్చిపోయారు. ఎవరి పడవలో యేసయ్య ఉన్నాడో అది ఎప్పటికీ మొదలదండి. ఆమేన్ చెప్పండి. నీ నావ నీ హృదయంలో యేసయ్య ఉంటే నువ్వు ఎప్పటికీ మొలగవు. దేంట్లోనో, లోకంలో కానీ, సమస్యలో కానీ, బాధల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, ఒకవేళ తుఫాన్ రావచ్చు, కానీ యేసయ్య ఏమంటాడు? తుఫాన్ ఆగా వచ్చినా వాడని గట్టిగా వచ్చినా వచ్చినా బెదరను, అదిగో
నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఈ నావలో ఎవరున్నారు? నిజంగా చెప్పండి, నా నావలో ఎవరున్నారని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, నా నావ అనగా నీవే. యేసయ్యని నడిపించే నావ మనమే. ఒక కుటుంబం కరెక్ట్గా దేవుల్లో నడవాలంటే ఆ కుటుంబం కాపాడబడిపోతుంది. నోవా కుటుంబం కాపాడబడలేదా? కుటుంబం అంతా కూడా దేవుళ్ళో నడిచారు కాబట్టి కాపాడబడింది. అందుకే సమస్య అనే తుఫాను మీ మీదకి వస్తుంది, అనారోగ్యమైన తుఫాను మీ మీదకి వస్తుంది, ఇంకా ఆర్థికమైన తుఫాను మీ మీదకి వస్తుంది, ఇంకా జాబ్ అనే తుఫానికి రాదేమో, నాకు జాబ్ రాదు, నేను ఇంతేనేమో నా బ్రతుకు, నేను ఇంట్లో ఉండి ఏంటది జాబ్ తీసేస్తారని ఒక భయం, ఇంకేం భయం, శాలరీ పెరగదేమో ఒక భయం, నా బ్రతుకప్పుడు జీవితకాలం ఉద్యోగం చేయడమేనా. కొంతమంది అనుకుంటారు నా జీవితకాలం ఎందుకోనండి, నా జీవితకాలం అంతా కూడా ఈ ఉద్యోగం చేయడమేనా. ఒక్క టైం వస్తుంది, భయపడకండి, ఒక్క టైం వస్తుంది బిడ్డరా. ఒక్కోసారి మా మిస్సెస్ కూడా అంటారు నా జీవితకాలం అంతా నేను జాబ్ చేయాలి అంటే, ఒక టైం వస్తుంది, ఒక టైం వస్తుంది. ఆమె చెప్పండి, ఒక టైం వస్తుంది. ఆయన టైం ఇంకా రాలేదేమో, నీ విషయంలో టైము పరిపూర్ణ కాలేదేమో. ఖచ్చితంగా ఒక టైం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండిపోవు బిడ్డ, నువ్వు అస్సలే ఉండవు. నిన్ను దేవుడు ఉన్నతమైన స్థానంలో వచ్చబోతున్నాడు. రాబోయే దినాల్లో బహుగా దీవించబడతారు. ఆమెను ఎవరు చెప్తాలే. హల్లెలూయా. కాబట్టి బిడ్డరా, కష్టాలు తుఫాన్లు, బాధలు, సమస్యలు అనే తుఫాన్లు, కుటుంబ సమస్యలు అనే తుఫాన్లు అనేకమైన వచ్చినా కానీ దేవుడు మన నావలో ఉంటే, చెప్పండి, దేవుడు నా నావలో ఉంటే, నాలో ఉంటే ఏ తుఫాన్ అయినా మన దగ్గరికి వచ్చి తాకదు. ఒకళ్ళు తాకుదం అదే పోతుంది. ఆమేన్. తుఫాను నీ దగ్గరికి, ఏ సమస్య అయినా తుఫాను నీ దగ్గరకు వచ్చినా నా యేసయ్య ఒకటే మాట, భయపడకు, నేనున్నాను కదా. ఎందుకు భయపడ? శిష్యులాగా నమ్మకం లేని వారిగా, విశ్వాసం లేని వారిగా ఉండదు. మనం చూసి నమ్మిన వారికంటే మనమే ధనిలో. తెలుసా మీకు ఆ సంగతి? నా వైపు చూడండి ఒకసారి, నా చేయి కనిపిస్తుందా? ఒక మాటనండి, ఒక మాటనండి. యేసయ్యతో నడుస్తూ యేసయ్య కార్యాలు స్వయంగా చూసి, అందుకని అంటారు కన్న వాటిని విన్న వాటిని. కన్న వాటిని అంటే కళ్ళుతో చూసినవి, విననివి అన్ని కలిపి మేము ప్రకటిస్తున్నాం అని తర్వాత ధైర్యం వచ్చింది వాళ్ళకి. తర్వాత ధైర్యం వచ్చింది. ఆ కన్నవాటిని విన్నవాటి అన్ని చూసి జారిపోయేవారు. ఇప్పుడు కూడా అలాంటి స్థితిలో ఉన్నామా? నమ్మకం లేక, విశ్వాసం లేక. మళ్ళీ ఇంతగా దేవుడు ఒకసారి అంటాడు, ఆయనతో యేసయ్యతో తిరుగుతూ ఉన్నప్పుడు అంటాడు, ఒక ఆయన వచ్చి అంటాడు, శిష్యుడు, అయ్యా మేము ఎందుకు ఈ దెయ్యాన్ని నిలగట్టలేకపోయాము అని అన్నాడు. మీ అల్ప విశ్వాసమే అన్నాడు. అవునా? చూడండి, నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఆవగించేంత విశ్వాసం మీకుండని ఎడల ఈ కొండ పోయి సముద్రంలో పడమంటే పడుతుంది. అలాంటి విశ్వాసం ఉండాలన్నాడు. అది ఉపవాస ప్రార్థన ద్వారా సాధ్యము అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైందో మీకు అర్థం కావట్లా. రండి, శుక్రవారం రండి, మనందరం కలిసి ఆరాధిద్దాం, స్తుతిద్దాం, విజ్ఞాపన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అనేక మంది కొరకు, నశించిన ఆత్మల కొరకు ప్రార్థిద్దాం. ఖచ్చితంగా రక్షించబడతారు. మనం రక్షించబడతాం, మనం దీవించబడతాం. అనేక మంది కొరకు ప్రార్థన చేయడం వల్ల ఎంతో ఆశీర్వాదం మనకు వస్తుంది. ఇదే కేవలం పని. ఆమేన్. అనేక మంది కొరకు ప్రార్థన చేసే ఆ భారము బాధ్యత మనకే ఇచ్చారు. మిగతా వాళ్ళకి వద్దా? వద్దా చెప్పండి? కావాలి. దేవుడు ఏమంటాడు? నువ్వు రొట్టు బల్ల తీసుకుంటున్నా చూడండి, ఏంటది? బలలో పాల్పొచ్చిన ప్రతి ఒక్కరట ఆయన మరణమును ప్రచురం చేయాలట. తీసుకున్న ప్రతి ఒక్కరు మరణము ప్రచురం చేయాలి. ఎలాగా? యేసయ్య నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఇదిగో రెండమ్మ, మన ఇహలోకం కొరకు పరలోకం చేరే ఒక దినం రాబోతుంది అని ఒక్కరికైనా మీ ఉద్యోగం చేసిన దగ్గర కానీ ఎక్కడొక్కడ ఎవరికైనా ఒక మాట అలా వేయాలి.
ఒక మాట వేస్తే ఏమవుతుందంటే అది ఎప్పుడైనా ఫలిస్తుంది, అది ఎప్పుడైనా విత్తనం మొలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, మనం కూడా ఒకసారి దేవుడు మనతో ఉన్నాడని మర్చిపోతున్నాం. బిడ్డలు ఇక్కడ ఉన్న వారందరూ ఒకసారి నా వైపు చూడండి. నాతో నా యేసయ్య ఉన్నాడని చెప్పండి. ఇప్పుడు ఉన్నాడని ఊరికే మంచి నార్మల్ గా పలికారా, నిజంగా పలికారా? నేను చెప్తున్నాను చూడండి. నా యేసయ్య నాకు ధైర్యం, నా యేసయ్య నాకు దిక్కు, నా యేసయ్యే సమస్తము, నా యేసయ్య నాతో ఉన్నని చెప్పి ఏ తుఫాను నన్ను ఏమీ చేయలేదు. ఏదో సొలిగిసినట్టుంది. ఈ పిల్ల తప్ప ఊరు చెప్పట్లేదు అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇలా చెప్పించిన వాళ్ళు ఏమైనా సిగ్గుతో కూడుకున్నటువంటి భయం ఉందా? దేవుని సన్నిధిలో దేవుని మాట పలకాలి, విడుదల చేయాలి. ఏమన్నాడు ఆయన? యేసుకేలు ఏమన్నాడు? ఓ యేసుకేలు, నీ మాట బయటికి విడుదల చేయి, నీ వాక్కును విడుదల చేయి. ఇవి ఇవి జీవించగలవా? చూసారా? ఎముకలు ఒక లోయ నిండా ఉన్నాయి, లక్షల ఎముకలు. యేసుకేలు, నీ నోరు తెరువు, ఇదిగో ఈ గ్రంథం తిను. అవట ఆ తింటుంటే ఎలా ఉన్నదని పెదవులకి తేనె కంటే తీయకుందట. అది వాక్యం యొక్క లెక్క, అది వాక్యం యొక్క శక్తి. ఏది స్వీట్ కూడా వాక్యం చదివితే అంత స్వీట్ గా ఉంటుంది. అంటే అందుకని రుచి చూసి తెలుసుకోవాలంట. రుచి చూడట్లేదు ఎవరు. చదవంటారా బైబిల్ తీయంటారా అంటే ఒక్కడు తీయట్లే, అది తెలిసిపోతుంది. ఒక్కడు తీయట్లే. తీసినోడు ధన్యుడు, చదివినోడు ధన్యులు, దీవించబడును గాక, వారు మంచి జ్ఞానంతో నింపబడును గాక. ఎవరైతే ఒక్క అధ్యాయం చదివినా చాలు. అంటే కనీసము దేవునితో నువ్వు మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు. ఒక్క 5 నిమిషాలు అయినా 24 గంటల్లో 1 గంట కూడా ఇవ్వకపోతే గనక సమయములో కూడా తీయాలి. ఎందులో తీయాలి? సమయంలో కూడా ఆయనకి ఇవ్వాలి, నువ్వు సంపాదించడంలో ఇవ్వాలి, అన్ని విషయాల్లో దేవుడు భాగం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి బిడ్డరా, ఇక్కడి నుంచి దయచేసి ఇక్కడి నుంచి ఒక అధ్యాయం సమర్చాలి. ఎక్కువ వద్దు. నువ్వు జ్ఞానంతో నింపబడకపోతే అప్పుడు అడుగున్నాడు. మహాజ్ఞానం, ఆ జ్ఞానంతో వదిలిపెట్టడు. జ్ఞానం వచ్చింది కానీ సొలొమోను రాజు చాలా డబ్బై ఉన్నాడు అయిపోయి. ఆ జ్ఞానంతో మాట్లాడే శక్తి నీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి బిడ్డరా, ఇక మీరు భయపడొద్దు. యేసయ్య నా ధైర్యం అని చెప్పండి చాలు. వా, చాలా మాట, ₹1 మాట ఏం అక్కర్లేదు. నువ్వు వెళ్ళి యేసయ్య నా ధైర్యం అనుకుని వెళ్ళిపో, ప్రార్థన చేసుకొని అక్కడ అన్ని కార్యాలు జరిగించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక లాస్ట్ మాట చదువుకిస్తాను చూడండి. చాలా అద్భుతమైన మాట. ఈ మాట చెప్పకపోతే బాగోదని. దేవుడు బలహీనలను బలపరిచే దేవుడు. దేవుడు ఎవరండి? పిలుపులు రాసిన పత్రిక 4:13 చదవండి ఒకసారి. చాలాసార్లు చెప్పొచ్చు ఒక మాట, మళ్ళీ దీనికి బలపరిచే మాట కోసం దీనికి తీసుకోవచ్చు. నన్ను బలపరచున వాని యందు నేను సమస్తము. దేవుడు నీకు బలం ఇస్తే చేయగలుగుతావా? మన బలం చాలదు, మన శక్తి చాలదు, మన ఉద్దేశం సరిపోవు, మన ఆలోచనలు సరిపోవు. కానీ దేవుడు నిన్ను నన్ను బలపరిస్తే ఏదైనా మాట ఉంది కదండి. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా చేయగలిగే సమర్థుడు మన యేసయ్య. ఆ యేసయ్య నీతో ఉన్నాడు. ఏనికి భయపడక. అసలు నన్ను బలపరచున వాని యందు నేను సమస్తము చేయగలుగుతాను. అయితే ఇక్కడ చూస్తే కనుక బిడ్డరా, మోసే చాలా మాట్లాడడం రాదు ఆయనకి, నత్తివాడైపోయే. కానీ ఆయన బలపరచం లేదు దేవుడు. మంచి బ్రహ్మాండంగా మాట్లాడి ఆ తర్వాత ఏం చేశాడు? ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే
మరి గిద్యోను భయపడ్డాడు. గిద్యోను భయపడ్డాడు. ధైర్యం ఇచ్చి ఏమంటాడు గిద్యోను, ఏమంటాడు తెలుసా? ఎంతో భయంతోటి గాను చోటం దాగుని నిలగొట్టుకుంటూ ఏదో కుటుంబాన్ని పోషించుకుందామని ఆ శత్రువులకు భయపడి దాగున్నాడు. చూడండి, ఒక్క మాట చదువుతుంది, ఎక్కువ మాట్లాడదు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం చదువుతుంది. 11, 12 చదవండి. అసలు దేవుడు ఏమని పలికేస్తాడు చూడండి. ఒక దూత వచ్చి అసలు ఆయన ఏమై ఉన్నాడు, దేవుడు ఏం పలికిస్తున్నాడు చూడండి. ఒకే మాట. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11, 12 చదవండి. యెహోవా దూత వచ్చి అబీయజీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని అస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు, వారికి కనబడకుండా మరుగై ఉండాలని గానుగ చాటున అప్పుడు గానుగులు ఉండే గానుగు చాటున గోధుమలు దులగొట్టుచుండగా యెహోవా దూత ఆయనకి ప్రత్యక్షమై పరాక్రమ కలిగి బలాఢ్యుడా యెహోవా నీకు తోడైనాడు. ఆమేన్ చెప్పండి. భయపడుతున్నావా? శత్రువులకు భయపడుతున్నావా? లేకపోతే దేని విషయంలో భయపడుతున్నావో? ఈరోజు దేవుడు మాట్లాడు, పరాక్రమ గల బలాఢ్యుడా నువ్వు లే, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ మిద్యానీయులకు భయపడిపోతూ ఆ గానుగు చాటు దాగుని గోధుమలు దొరకొట్టుకుంటూ అలా పడిపోయి ఎవరికి కనిపించకుండా పోదామని చూస్తున్నాడు. ఆయన పిరికివాడై భయపడిపోయి ఒలికిపోతూ ఉంటే అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? అసలు ఎందుకే భయపడిపోతున్నావు? కొంచెం ధైర్యం ఇవ్వాలి కదా. ఆ పిరికులను అంటున్నాడు ఈ మాట, పరాక్రమ గల బలాఢ్యుడా. అంటే నేను ఒక బలాఢ్యునా? పిరికితో ఉన్నవాడిని, భయపడిన వాడిని నేను ఒక బలాఢ్యునా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలే భయంతో సస్తా ఉన్నాను. నేను బలాఢ్యునా? నేను మరి పరాక్రమ గల బలాఢ్యునా? లేదు లేదు లేదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. భయపడకు. దేవుడు తోడైతే భయపడొద్దండి. ఇక్కడ ఉన్న వారందరూ దేవుడు నాకు తోడై ఉన్నాడని నిజంగా మీరు నమ్మితే కనుక మీరు భయపడకండి. దేవుడు తోడై లేడు అని నమ్మకపోతే భయం. మీకు రాకడొస్తే భయమా? ఎంతమందికి రాకడొస్తే భయం? అవి చాలా తెలివైన వాళ్ళు. మీరు చాలా తెలివిగా ఉన్నారు. నేనే తెలివైనా అనుకున్నాను. చాలా తెలివైన వాళ్ళు. వింటే నిజంగా చెప్తున్నాను. ఇక్కడ చెప్పే వరకు అంటే వినేవాళ్ళు చాలా 10 రెట్లు తెలివైన వాళ్ళు. ఎందుకు తెలివైన వాళ్ళు తెలుసా? చాలా 4 రకాలుగా వింటారు. చెప్పిన తర్వాత మరి దేవుడు రాకపోతే భయం అన్నప్పుడు కూడా చెయ్యట్లేదంటే ఎంత తెలివైన ఆలోచన చేయాలి. దేవుడు రాకపోతే ఎందుకు భయం వద్దు? తీసుకెళ్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా హ్యాపీ కదా. స్కూల్ ఫీజులు, ఆహారం వండడం, ఉదయం టిఫిన్ చేసుకోవడం, ఈ భోజనాలు, ఇదే తొలకైనప్పుడు కదా త్వరగా వచ్చి నాయన. అందుకే వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు ఎవరో మరణాత ఏమంటారంట? మరణాత అంటే త్వరగా రమ్ము అని అర్థం. మనం ప్రైజ్ చెప్పుకుంటాం, వారేమంటారు? అది కరెక్టే కదా. దేవుడిని ఒక మనిషి కలిపి దేవుని స్తుతించాలి. ఇప్పుడు ఒక మనిషి కనిపించారు అనుకోండి, ఏం చెప్పాలి? అంజమ్మ గారికి వచ్చి మరణాత అంటే నువ్వు దేవుడు త్వరగా అసలు అది కాదు, వందనాలు చెప్పుకోవాలి. లేకపోతే ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ప్రైజ్ అంటే దేవుని స్తుతించడం. వందనాలు అంటే వందనాలు చేయడం. వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్ గారు అనేది ఒకరినొకరు పలకరించుకోవడం, లేదా దేవుని మైంపరచడం. మరణాత అనేది ఒక సంవత్సరం నుంచి వచ్చినటువంటి అదే వ్యక్తుడు అయిపోతుంది. ప్రైజ్ చెప్పడం మరణాత అంటారు, త్వరగా రమ్ము అని అర్థం. వారు మనకి ఇష్టపరచట్లేదు, వారు అలా కంటిన్యూ అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గిద్యోను ఎంత భయపడిపోతున్న వ్యక్తిని పరాక్రమ గల బలాఢ్యుడా నువ్వు భయపడవు, నేను నీకు తోడై ఉన్నాను. అదే చదువు సంధి లేనటువంటి పేతురు గారు చేపలు పట్టడం తప్ప ఇంకేమీ తెలియదు. అలాంటి వ్యక్తి భయము పిరుగుతో 3 అబద్ధాలు ఆడేశాడు. నీవు కోడు గుయ్యకు ముందే 3 అబద్ధాలు ఆడేస్తా ఉన్నాడు. ప్రభా నేనా ఎలా కనిపిస్తున్నా నీకు? కనిపిస్తావులే అని అన్నాడు దేవుడు. ప్రభువా నిన్ను ఎవరేమన్నా అంటే దేవుడా చెవున తీసాడా లేదా? దుడుకు పేతురు అనమాట. అన్నింటిలో ముందు వెళ్తాడు. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. 3 సార్లు అయితే ఎవరైనా 3 సార్లు అయితే ఎలా ఉంటుంది?
ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చిరాకు వచ్చేద్దా లేదా? సపోజ్ రిషి ఉన్నాడు అనుకోండి, రిషి వీళ్ళు వాటర్ తీసుకురా, ఒకసారి చెప్తే సరిపోద్ది. రిషి వీళ్ళు వాటర్ తీసుకురా, రిషి వాటర్ ఎన్నిసార్లు చెప్తావు? బయటికి అనకపోయినా లోపల. అయితే పేదలు ఏమన్నాడు, నీకు తెలుసు కదా ప్రభా, ఎన్నిసార్లు అడుగుతారండి? అయితే నా మందని నువ్వు నన్ను ప్రేమిస్తే నా సంఘాన్ని నువ్వు ప్రేమించాలి, నా ప్రజలను ప్రేమించాలి. నువ్వు నన్ను ప్రేమించినట్లే నా యందు ఎలా విధేయత కలిగి ఉన్నావో ప్రేమిస్తున్నావో సంఘాన్ని కూడా నువ్వు ప్రేమించు. ఇంత అబద్ధాలయ్యి ఇంత పిరికివాడైనటువంటి ఆయన ఎలాగైపోయాడు? మనిషి వెళ్తుంటే మాట అంటే మాటే, ఖచ్చితమైన మాట. ఆ మాట భయపడిపోయి ఆయనకి ఎదురుగా రాకుండా, చదువు అవసరమా? దేవుడి సన్నిధి చదువు అవసరంలే. దేవుడి సన్నిధి నిన్ను ఆవరిస్తే కనుక చదువు అక్కర్లేదు. చదువు సంధ్యలు కలిగిన అక్కర్లేకే ఎక్కడో గొర్రెలు కాసుకున్నాడు దేవుడు. బాగా గంటలు వేసుకొని చదువు బాగా చదువుకొని డిగ్రీలు చేసి యూనివర్సిటీలో చదువుకున్న తర్వాత అది అక్కర్లేదు అన్నాడు దేవుడు. మరి ఎవరు కావాలి? గొర్రెలు కాసినాడు ఉంటాడు చూడండి, వాడు కావాలన్నాడు దేవుడు. ఎవరికి కావాలండి? ఒకసారి అంటారు విద్య లేని పామరులు, జ్ఞానం లేని వారిని దేవుడు ఎన్నుకుంటాడు. అర్థం చేసుకోండి. ఇప్పుడు అంటే పాటలు అందరూ ఈరోజునా? నిజమే. నేనైతే నాకైతే జ్ఞానమే లేదు, ఉట్టు మట్టే ఉంది లోపల. ఇక్కడ ఎక్కినప్పుడు ఏదో మాట్లాడతాడు దేవుడు, కానీ ఉట్టు మట్టే. నేను ఇదే అనుకుంటున్నా, అయ్యా ఏ జ్ఞానం లేని నన్ను ఎన్నుకున్నావు అంటే మరి అదే కదా చెప్పాను, జ్ఞానం లేని వాడిని ఎన్నుకుంటాను అన్నాడు. అదే మీరు అర్థం చేసుకోండి, జ్ఞానం లేని వాడిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆమేన్. పేతురు ఎంత పిరికివాడు, ఇప్పుడు ఎలా నిలబడాలో తెలుసా? దారంట నడిచి వెళ్తుంటే అమ్మో ఆయనకి ఎదురేయడం కష్టమని లైన్ గా పడుకోబెట్టారట. ఎవరిని? దెయ్యాలతో ఉన్న వారిని, రోగాలతో ఉన్న వారిని, ప్రాబ్లంతో ఉన్న వారు అందరిని పడుకోబెట్టే ఆ ఎండ నీడ పడుతుందని అడగడానికి కూడా భయము. ఇప్పుడు అసలు ప్రార్థన చేయలేదు, ఈయనే ఉన్నాడా ఇంకో ప్రార్థన ఎక్కడ పోతాం, ఈయనే ఉన్నాడా ఇంకో దగ్గరికి పోతాం, ఈయన ప్రార్థన చేయకపోతే ఇంకో దగ్గరికి పోతాం. అలా ఉండకూడదు. మాస్టర్కి భయపడి ఏం చేశారంటే రోడ్డు మీద అలా పడుకోబెడితే ఈయన వెళ్తుంటే నీడపడి లేసేసారటండి బాబా. వాట్ ఏ గ్రేట్ హోలీ స్పిరిట్ చూసారా? అది కావాలి అసలు. ఒక సేవకుడికైనా విశ్వాసులకైనా కావాల్సింది ఏంటి తెలుసా? హోలీ స్పిరిట్ కావాలి. అంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. అప్పుడు వారు భాషలతో మాట్లాడగలుగుతారు. పరిశుద్ధాత్మ శక్తితో పొందిన తర్వాత కొందరు భాషలతో మాట్లాడతారు, కొందరు కళలు కంటారు, కొందరు రకరకాలమైనటువంటి ఆ దేవుని యొక్క వరాలు పొందుకుంటారు. పరిశుద్ధాత్మతో పొందుకున్న వారు ఎందుకైనా భాషలో మాట్లాడతారు. కొందరికి భాషలు ఇస్తారు దేవుడు, కొందరికి స్వస్థతలు ఇస్తాడు, కొందరికి గ్రహించే మనసు ఇస్తాడు, కొందరికి వివేచన వరం ఇస్తాడు. ఇలా రకరకాలమైన 9 వరాలతో నింపబడతాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఆయన మాట అంటే ఎలా కూడా తెలుసా? ఇప్పుడు అలా ఉంటే ఏమన్నా? ఇప్పుడు పాస్టర్ ఒక మాట అంటే ఉన్నదా? పెద్దగా పాస్టర్ అని కేసు పెట్టింది వాటికి ఎవరైనా ఇద్దరు పొందిస్తాను ఇద్దరు ఎవరో భార్య భర్త చెప్పండి. అననీయ చెప్పారు. వాళ్ళిద్దరు అందరూ ఇస్తారట. పాపం ఎవరైతే అపోస్తులు నేను ముగిస్తానమ్మా 2 minutes నేను ముగించేస్తాను. అపోస్తులు చేసిన సేవలో సంఘమంతా ఏర్పడయి ఈ సంఘమంతా ఏం చేశారంటే ఈ సేవ నడవాలంటే మనం ఎంతో కొంచెం డబ్బు అవసరం. కాబట్టి అపోస్తులు ఏం చెప్పారో ఆ సంఘమంతా అది విని ఏం చేశారంటే వారు శిరాస్తులు అమ్మి ఏం చేశారు? అందరూ తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టేవారట. అపోస్తుల పాదాల దగ్గర వీళ్ళందరూ పెడుతుంటే వీరికి ఒక ఆశ వచ్చిందట. ఎవరికి? అననీయ సఫీరాకి. వీళ్ళందరూ ఇస్తున్నారు కదండి, మనం కూడా ఇద్దామండి అన్నారు. సరే మరి ఆ పొలం అమ్మేస్తే ఇచ్చేద్దామండి అని పాస్టర్ గారు లేనిపోని చెప్పారు. ఏం చెప్పారు? ఈ పొలం అమ్మేస్తే మేము కూడా తెచ్చిచ్చేస్తాం అన్నారు. ఓకే మంచిది, గాడ్ బ్లెస్ యూ అన్నాడు. వెళ్ళిపోగానే పొలం అమ్మేశారు. పొలం అమ్మేస్తే ఏం చేశారు? ఎక్కువగా వచ్చింది. బాగా డబ్బు ఎక్కువ కనుక మనకి కొల్లేరని అవుతాయి. అంటే 2 లక్షలు 10 లక్షలకు తెలబడుతుంది. రక్తమే చేయం. పాస్టర్ గారికి 2 లక్షలు చెప్పాం,
మనకేమో 8 లక్షలు ఎక్స్ట్రా వచ్చింది. ఇగో పని చేయి, పాస్టర్ గారికి ఏం చెప్తా తెలుసా, 2 లక్షలు అని చెప్పా. నేనేం మాట అన్నామో నువ్వు అదే మాట మీద ఉండాలి. కొంతమంది భార్య భర్తలు ఒకే మాట మీద ఉంటారు. అవునంటే అంతే, ఏమంటారు అంతేనండి అంటారు. ఆమె అడిగితే ఈయన ముందు మాట్లాడుకొని వస్తారు. అందుకే నేను ఏం చేశాను, పాపం పోయి 2 లక్షలు పట్టుకెళ్ళి అక్కడికి. కానీ నిజమైన దైవజనుడికి ఆత్మ వివేచన కలిగి ఏం చెప్పాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసాడు. ఏ అననీయా చెప్పారా, అనాన్ని పిలిచాడు. అయ్యా చెప్పాను కదండి, ఇంతకే అమ్మేవాడి, ఇంతకే అమ్మావా అన్నాడు. ఎందుకనండి బాబా, కాకపోతే మా ఆవిడ కూడా వస్తుంది, అడగండి. ఇంతకే అమ్మావా, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు దూషిస్తున్నావు, ఎందుకు కించపరుస్తున్నావు, నువ్వు అనుకున్నది ఎందుకు చేయలేదు అలా మాటగా చచ్చిపోయాడండి బాబు. ఇక లోపల మన భార్య ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలుసా, ఎక్కడికి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్, గవర్నమెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని ఫాస్ట్ ఉన్నాడండి అని పొగరెక్కువ, అది ఇలా చేశాడు, మా ఆయన చంపేశాడు, మేము తీసుకెళ్ళండి. అప్పుడు ఆమె వచ్చింది, ఏమైంది, ఈయన పక్కకేటి చేశారు. అప్పుడు ఎంత ఘోరంగా ఉంటుందంటే సేవకులు అప్పుడులాగా ఉంటామో, అసలు అప్పుడు ఎలా ఉంటారు సేవకులు, అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఉంటారు. అందుకే అంత పవర్ ఉండేది దానికి. వారు అప్పుడు అది ఏం చేస్తారంటే వెళ్ళి కప్పించాడు అన్నాడు అంతే. అప్పుడు ఆమె వచ్చింది, చెప్పారా వందనాలు అయ్యాడండి, ఇంతకే అమ్మావా, అవునండి మా ఆయన వచ్చాడు, ఏడండి నేను రాలేదా, మా ఆయన అంతే చెప్పాడు, అంతేనండి అన్నది. ఆమె కూడా ఇప్పుడే మీ ఆయన్ని కప్పిసి ఆ కాళ్ళు కారలేదు, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు, పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మోసపరుస్తున్నావు అనే మాటకి టక్కన ఆమె చనిపోయింది. వినడానికి చాలా బాధ అనిపిస్తుంది కదా మనకి, పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర అలా ఉండాలని, అబద్ధాలు ఆడొద్దని మనకి ఇది సూచనగా పెట్టాడు దేవుడు. ఇప్పుడున్న కాలంలో పాస్టర్లకు అలాంటి పెట్టేదానికో దేవుడు కోపం వచ్చినోడి మీద నశించుకోవాలి. ఆయన ఎవరైనా మనం లేవని అన్నారనుకో, పాస్టర్లకు మనకి ఇచ్చేదనుకో దేవుడు, ఆ పౌడర్ ఇచ్చేదనుకో, ఇదిగా వాళ్ళ నామే రాలేదు తండ్రి ప్రభా నువ్వు చూసుకోనైనా అన్నంటే ఇంకైతే నీ ఒక్కరాని. అందుకే పాటలకు ఏం లేదు, ప్రార్థన వరకు దేవుడి చిత్తం అయితే స్వస్థలు జరుగుతాయి. స్వస్థల కొరకు, ఆశీర్వాద కొరకు, ప్రేమ కొరకు, తన సంఘాన్ని ప్రేమించి ఆ రాకడలో ఆయన దగ్గర నిలబెట్టడం కొరకే ఇప్పుడు సేవలు. ఆమేన్. పరిశుద్ధాత్మలో నడిపిస్తూ, వాక్యం ద్వారా నడిపిస్తూ, సిద్ధపరుస్తూ, శుద్ధీకరణ జరిగి పరిశుద్ధంగా జీవించి ఆయన రాకడలో ఎత్తబడిన సంఘంగా తయారు చేయడానికే సేవకుడు. ఎవరు పట్టాల మీద వాళ్ళు అలాంటి వీళ్ళకి అన్నది లేదు అంటే దేవుడు ఒప్పుకోడు. తన సంఘాన్ని ఏమనంటే మోషన్ ఒప్పుకున్నాడా, ఎవడన్నా బాబు మా సంఘాన్ని అన్నాను అన్నాడు దేవుడు. ఏదో ఎందుకో నాకు పిలిచాను, పెద్ద ఏదో చేస్తావని, నా సంఘాన్ని నువ్వు కోపడతావా, ఒకే మాట కోపంతో కొట్టడం వాళ్ళు ఏమన్నా తెలుసా, నా పరిశుద్ధతను నీవు నా మాట వినలేదు కాబట్టి మోసే నువ్వు వెళ్ళవన్నాడు. బాబోయ్, ఇంత సాత్వికుడు, ఇంత జనాలు నడిపించినటువంటి ఒక నాయకుడు ఇప్పటికీ చెప్పుకుంటున్నటువంటి మోసెస్ అక్కడికి వెళ్ళలేదంటే మనం ఎలా ఉన్నాం చూడండి. ఎంత నీతి కలిగి ఉండాలి, ఎంత యథార్థం కలిగి ఉండాలి, ఎంత నమ్మకంగా ఉండాలి. నా ఇల్లంతలో నమ్మకమైన వాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ వ్యక్తి కానానికి వెళ్ళలేదు. వై అంటే చెప్పిన మాట లేదు, చెప్పిన మాట అనక ఒకసారి సంఘం మీద దేవుడు కోపం ఒకరైతే అడ్డుపడ్డాడు, ఇప్పుడు ఆ సంఘం మీద కోపపడ్డాడు. అందుకే నేను కూడా మీద కోపపడి దేవుడు నన్ను ఊరుకోడు. అమ్మా మీకు అర్థమైన మాట. అలాగే సేవకుడు మీరు కోపడ్డా ఆయన ఊరుకోడు. ఊరుకుంటాడా? సొంత అక్క అహరోను మిరియాం కలిసి మేము చేయలేదా, సముద్రంలో మేము నడిచి వచ్చాం, మాకు కూడా తెలుసు ఆయన ఒక్కడే నాయకుడు, మేము కూడా నాయకత్వ లక్షణాలు మాకున్నాయి, ఏమనుకుంటున్నావు ఏ మోసే ఒక్కడమే అన్నాడు. పక్క తప్పన్నాడు. యేసయ్య వచ్చాడు. అసలు ఎవరు మీరు, నా సేవకుని అనడానికి మీరెవరు? ముఖాముఖిగా నేను నా యొక్క సేవకుడితో మాట్లాడిన వాడిని, నిదానించి నన్ను చూసిన వాడు, అలాంటి వాడిని మీరు మాట్లాడతారా అని వెంటనే ఏమొచ్చింది? పుష్పం వచ్చింది.
చూసారా? సేవకుని అంటారు, సేవకుడు సంఘాన్ని కేవలం వాక్యం ద్వారా సరిచేసి పరిశుద్ధపరిచి ఆయన ముందు నిలబెట్టడానికే దేవుడి సేవకుడికి అధికారం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ ప్రేమతో కట్టుకొని ఆయన వచ్చే రాకడలో ఆయన ముందు మిమ్మల్ని ఉంచడమే. అప్పుడు భలే మంచి దాసుడా దాసురాలని ఒక్క చిన్న పేరు కోసం కష్టాలు ఏం లేదు. ఆయన క్రియేట్ ఆ కిరీటం ఆయనకి ఇచ్చేయడం, అంతకంటే ఇంకేం లేదు. ఒక కిరీటం పెట్టాలని ఇక బాధంతాను. ఒక యేసయ్య ఒక కిరీటం తీసుకొస్తే మేము ముందు ఎలా ఉంటుంది మాస్టర్ గారు, వా యేసయ్య అమ్మ ఎలా ఉంటుంది, ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి. ఎందుకండి మీరు అప్పగించినటువంటి యేసు పరిచర్య సంఘం మీరందరూ ఆనందంతో ఆ మహిమతో ఆయన చూస్తూ ఆనందపడిపోతుంది. ఏం కావాలంటే అయ్యా కిరీటాలు మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనంద కిరీటము, ఓడబారిన కిరీటము మనందరం ఎందుకు వచ్చును గాక, భయము పోవును గాక, దేవుని కొరకు రాకడ కొరకు ఎదురు చూసే సంఘముగా ఈ యేసు పరిచర్య సంఘం ఉండును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం.